కీరవాణి చిలకల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరి మన కబుర్లు ఏంటంటే, చిన్నప్పుడు ఈ స్నాక్ అంటే నేనైతే చాలా అంటే చాలా ఇష్టంగా తినేదాన్ని. బయట షాప్లో కొనుక్కొని తింటే ఇంకా మజా. మీలో ఎంతమందికి మరి ఈ చెకోడీలు అంటే ఇష్టం అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. అప్పట్లో స్వీట్ షాప్లో కొనుక్కొని తింటే చాలా టేస్టీగా అనిపించేవి. మరి ఇప్పుడు కొంచెం హైజీన్, అలాగే ఒకటే ఆయిల్లో ఫ్రై చేస్తాడు. ఇలాంటివన్నీ తెలిసాక ఎందుకు ఇంట్లో ట్రై చేయకూడదు అనే ఐడియా ఒకటి వచ్చింది. ఎలా చేయాలా అని చెప్పి టిప్స్ ట్రిక్స్ అన్నీ తెలుసుకొని అప్పుడు నేను ఈ చెకోడీలు చేయడం స్టార్ట్ చేశాను. ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ బేసిక్ ఒక గ్లాస్ వరిపిండి, అందులో ఒక పావు గ్లాస్ మైదా పిండి తీసి మంచిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరి వీడియో ఎండ్ అయ్యేలోపు చెకోడీ విశేషాలు చాలానే ఉన్నాయి, మీరు తప్పకుండా చూసేయండి. ఒక పక్కన పాన్ పెట్టుకుని మనం ఎంతైతే పిండి తీసుకున్నామో వరిపిండి మైదా పిండి కలిపి అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది కూడా తీసుకొని స్టవ్ మీద వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్, అలానే కొంచెం కారం కూడా వేసి నీళ్ళని మరగనివ్వాలి. పిండికి సరిపడా ఉప్పు అంతా ఈ వాటర్లోనే వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చిన్నప్పుడు నిజంగా స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో స్నాక్స్ ఎప్పుడైనా చెకోడీలు లాంటివి కనిపిస్తే ఎంతో ఉత్సాహంగా ఉండేది. అప్పుడు ఇంచక్క స్కూల్కి వెళ్ళి చదువుకొని రావడం, ఇంటికి వచ్చేసరికి అమ్మ ఏం స్నాక్స్ చేస్తుందా అని ఎదురు చూడడం, అసలు ఆ రోజులు ఎంతో బాగుండేది. ఎందుకంటే అప్పుడు పెద్ద బాధ్యతలు ఏమీ ఉండదు కాబట్టి అలా సరదాగా గడిపేసేవాళ్ళం కదూ. ఇలా నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న వరిపిండి మైదా పిండి ఈ వాటర్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా పిండి వేసి వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి వేసిన తర్వాత ఖచ్చితంగా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి అప్పుడు మిక్స్ చేయండి. ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసేసరికి వాటర్ అంతా పిండి అబ్జార్బ్ చేసుకుంటుంది. వీడియో కొంచెం బ్లర్ వచ్చింది, ఒక 2 సెకండ్స్కి వీడియో సెట్ అవుతుంది. ఈ స్టేజ్లో పిండిని అనేది అసలు ఉండలు లేకుండా చాలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వీలైనంత బాగా మిక్స్ చేసుకుని గరిటెతోటి తర్వాత ఒక లిడ్ పెట్టి ఒక 2 to 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. పిండి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయొచ్చు, లేదా మీకు వాటర్ కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి అని అనుకుంటే పిండి వేసిన ఒక 2 మినిట్స్కి ఇలా కలుపుతున్న స్టేజ్లో కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయింది అని అనుకున్నప్పుడు పిండిని కొంచెం మెత్తగా మృదువుగా తయారవుతుంది. ఈ స్టేజ్లో లిడ్ పెట్టి ఒక 2 to 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. మీలో ఎంతమందికి శనగపప్పు అద్దిన చెకోడీలు నచ్చుతాయి, లేదా పెసరపప్పు అద్దిన చెకోడీలు నచ్చుతాయి అనేది నాకు ఖచ్చితంగా చెప్పండి. మరి నేనేం చేస్తున్నానంటే, ఎలాగో వీడియో 10 మినిట్స్ చూసేస్తే మీకు ఎలాగో అర్థమైపోతుంది. అలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి అనేది ఇంకా వేడిగానే ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, పిండి ఉడకపెట్టుకోవడానికి ఖచ్చితంగా దళసరిగా ఉన్న గిన్నెని మాత్రమే యూజ్ చేయండి. అప్పుడు ఎక్కువ అడుగనేది ఉంటుంది. ఇలా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీలైనంత మట్టికి గరిటెతోనే బాగా మిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి, వేడి చల్లారేంత వరకు. బాగా పిండిని గరిటెతో మిక్స్ చేసి, ఇక్కడ మిక్స్ చేసే విధానంలోనే చెకోడీలు గొల్లటం అనేది ఆధారపడి ఉంటుంది. మీకు ఇక్కడ చేపెట్టడానికి బాగా వేడి ఉంటుంది కాబట్టి అలా గరిటెతోనే వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్కి ఇలా కలుపుతున్నప్పుడు కాసేపటికి వేడి అనేది తగ్గిపోతుంది. అంటే కొంచెం గోరువెచ్చ స్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడు చేయపెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఖచ్చితంగా మరీ చల్లగా అయితే అవనివ్వకండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేయపెట్టి మెత్తగా చపాతీ పిండి మిక్స్ చేసుకునే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మెత్తగా ఒక స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. చెకోడీలు చేస్తుంటే నాకు గుర్తొచ్చిన ఒక సంఘటన ఏంటంటే, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక 1 రూపీ ఇస్తే 5 చెకోడీస్ ఇచ్చే స్టేజ్ నుంచి ఇప్పుడు అసలు ప్యాకెట్ ఒక 20, 30, 40కి కూడా వెళ్ళిపోయినట్టుంది. మరి మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక 1 రూపీకి ఎన్ని చెకోడీలు కొనుక్కొని తినేవారో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాంటి మెమరీస్ ఎన్నెన్నో ఉంటాయి కదూ. ఇలా ఒక 5 మినిట్స్ కలిపిన తర్వాత చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్మూత్గా వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి శనగపప్పు చెకోడీలు చేస్తున్నాను కాబట్టి ముందు రోజు నైటే శనగపప్పు కొంచెం నానబెట్టుకొని నెక్స్ట్ డే పొద్దున
ఆ పప్పుని ఒక క్లాత్లో వేసి డ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ పప్పుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సర్ఫేస్ మీద ఇలా వేసుకుని కొంచెం పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా ఇలా ఒత్తుకోవాలి. చిన్న చిన్న రింగుల కింద కావాలంటే చిన్న చిన్న రింగుల కింద కూడా చేసుకోవచ్చు. నేను పక్కా చెకోడీ స్టైల్లోనే కావాలనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం మీడియం సైజ్ రింగ్స్ కింద ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పుని కూడా ఇలా అద్ది నెక్స్ట్ 2 ఎండ్స్ అనేది ఇలా ఫినిష్ చేయాలి. 2 ఎండ్స్ అనేది ఆటోమేటిక్గా మనం ఇలా లైట్గా ప్రెస్ చేస్తే అది స్టిక్ అయిపోతుంది. ఈ పిండి మొత్తం ఇలా చేసుకునేటప్పుడు కాసేపు అయిన తర్వాత పిండి కొంచెం డ్రైగా అనిపిస్తే లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఆ పిండిని మళ్ళీ స్మూత్ బాల్ కింద అప్పుడు మళ్ళీ మీరు ఇలా చెకోడీల కింద చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ స్మూత్నెస్ అనేది యాజ్ యూజువల్గా పిండికి వస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సింపుల్గా పప్పుని జాగ్రత్తగా అద్ది 2 ఎండ్స్ అనేది ఈజీగా అటాచ్ చేసుకుంటే చెకోడీలు అనేవి మనకి రెడీ అయిపోయాయి. కొంచెం ఓపిక్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేసుకున్నట్లయితే ఇంట్లో చేసుకున్నవి ఎంత డీప్ ఫ్రై చేసిన ఐటమ్ అయినా సరే కొంచెం హెల్తీగా తినచ్చు. ఎందుకంటే మనం ఆయిల్ని అన్నిసార్లు మరిగించాం కాబట్టి ఇట్ ఈస్ అ బెటర్ ఆప్షన్. ఇలా మంచిగా చెకోడీలన్నీ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె బాగా వేడెక్కేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని నూనెని బాగా వేడెక్కనివ్వాలి. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే మనం చెకోడీలను ఏ రకంగా అయితే ఫ్రై చేస్తామో దాన్ని బట్టి క్రిస్పీనెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం చెకోడీలని ఆయిల్కి ఎన్ని పడతాయో అన్ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంటే ఒక 5 to 7 మినిట్స్ ఫ్రై చేసుకుని అవి మళ్ళీ వెంటనే వేరే ప్యాన్లోకి షిఫ్ట్ చేసేయాలి, ఫుల్ ఫ్రై అవ్వకుండా. అంటే ఒక్కొక్క చెకోడీ బ్యాచ్ని 2 టైమ్స్ ఫ్రై చేయాలి. ఆల్రెడీ ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన వాటిని ఇప్పుడు తీసేసి మళ్ళీ కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం అనేది ఫ్రై చేయాలి చెకోడీని. అప్పుడు లోపల దాకా వేగి గుల్లగా క్రిస్పీగా అనేది తయారవుతాయి చెకోడీలు. మీరు ఖచ్చితంగా ఈ స్టెప్ కనుక ఫాలో అయినట్లయితే చెకోడీలు పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఫస్ట్ టైమే చేసిన ఈ టిప్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది, అందుకే ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఇది ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసినప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లోపల క్రిస్పీగా రెడీ అవుతుంది. మీరు ఇదే ప్రాసెస్లో కనుక చెకోడీలు చేసినట్లయితే మీకు ఎలా కుదిరాయో, అసలు లోపల క్రిస్పీగా వచ్చిందా లేదా, మెత్తగా వచ్చాయా అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే టేస్ట్ అనేది ఆసమ్ అంటే ఆసమ్గా కుదిరింది. నేను నిజంగానే షాప్ నుంచి తెచ్చుకున్నానా ఏంటి చెకోడీల ప్యాకెట్ అనే అంత టేస్టీగా కుదిరింది. ఇదంతా ఫస్ట్ టైమే ఫ్రై చేస్తున్న ట్రిప్ కాబట్టి ఇవన్నీ ఒక 5 మినిట్స్ అయి కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత నేను 1 by 1 వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసేసి ఒక ప్లేట్లో పెట్టి మళ్ళీ సెకండ్ టైం అనేది సేమ్ అవే మళ్ళీ ఫ్రై చేస్తున్నా. వీడియో ఎండ్లో మీకు ఖచ్చితంగా క్రిస్పీగా వచ్చాయి అని తెలియడం కోసం నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా చేసి చూపించాను. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియో ఎండ్ దాకా చూడండి. ఇలా 1 by 1 ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తీసేసి ఒకటే బ్యాచ్ని మనం సెకండ్ టైం అనేది మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అస్సలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో ఈ చెకోడీలు అనేవి మీకు ఒక గ్లాస్ వరిపిండి ఒక హాఫ్ గ్లాస్ మైదా పిండి తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక పెద్ద డబ్బా చెకోడీలు వస్తాయనే చెప్పుకోవాలి. అసలు ఇలా చేసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి హైజీన్, సెకండ్ వచ్చేసి మనం ఆయిల్ని డీప్ ఫ్రై చేయము కాబట్టి కొంచెం జంక్ తినాలన్నా ఇలా కొంచెం బెస్ట్ వెర్షన్లో తింటే బెటర్ అని నా ఒపీనియన్. ఆల్రెడీ ఫ్రై అయ్యి తీసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఆ ఫ్రై అయ్యి తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసుకుంటున్నాం. మనం ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి సెకండ్ టైం ఫ్రై చేస్తున్నాం కాబట్టి స్టిల్ ఇంకా బబుల్స్ ఉన్నాయి. ఆ బబుల్స్ అన్నీ కంప్లీట్గా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా చెకోడీలు కూడా కలర్ అనేవి మారుతాయి. ఇంతకీ మీలో ఈ చెకోడీలు ఎంతమందికి ఇష్టం? నాకు ఖచ్చితంగా ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి చెప్పండి. ఈ చెకోడీ ప్రాసెస్లో డౌట్స్ ఉన్న వాళ్ళు నాకు కమెంట్ చేయండి. లిటరలీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను చేస్తున్నాను చెకోడీలు. నాకైతే చాలా బాగా కుదిరాయి. మనం ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ టైం ఫ్రై చేస్తున్నాం కాబట్టి లైట్గా డార్క్ కలర్ వచ్చినా పర్వాలేదు. లైట్ కలర్లో తీస్తే మాత్రం లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది.
ఇది నేను మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేశాక వచ్చిన కలర్ని చూపించడానికి మధ్యలో క్లిప్ అనేది యాడ్ చేశాను. కొంచెం ఇలా డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇలా మంచిగా ఫ్రై అయిన చెకోడీలు ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మీకు ఒక 1 మంత్ దాకా ఉంటాయి. ఇక్కడ మరి మన ఇంకా చెకోడీ టెస్ట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్న చెకోడీలు మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ఖచ్చితంగా ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలానే నేను ఛానల్లో చాలా డిఫరెంట్ రెసిపీస్ అనేది పెట్టాను. ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి. స్పిన్నర్స్ టెస్ట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.